హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్టు రావడం జరిగింది. అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన జారీ చేసింది. వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. అన్ని ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర కోస్తాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలిసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొమరం తీరంలో పాటుగా ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు ఉపరితలం ఆవర్తన కొరకు కొనసాగుతుందని, అలాగే లక్షద్వీప్ ద్రోణి విస్తరించి ఈ ప్రభావంతో 3 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 31 నాటికి కేరళ తీరం దాటి ఉందని, అలాగే జూన్ 1వ తేదీ నుండి దేశంలోకి ప్రవేశించి దానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 4 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలకు వర్ష సూచన ఉందంటే పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, బీహార్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, నంద్యాల, బాపట్ల, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మనకి వాతావరణ శాఖ విపత్తుల అధికారులు తెలియజేయడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.